రేపే మనకు పౌర్ణమి. అలానే కాకుండా చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేస్తే చాలండి, మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం కూడా మారుతుందన్నమాట. అంత మంచి ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా శక్తివంతమైన గ్రహణం. అలానే కాకుండా చాలా పవర్ని కలిగుండే గ్రహణం అనమాట. పౌర్ణమి కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఇష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అయితే పౌర్ణమి రోజు కొన్ని నియమాలను పాటించుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. మన జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. మనం చక్కటి ఫలితాలను కూడా చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ గ్రహణం రోజున మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా ఈ ఆకు పరిహారం చేయండి. మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. మీ కోరికలు తీరుతాయి. మీరు కుబేరులాగా మారుతారు. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అండి. మందారాకు అంతటి శక్తి ఉంటుంది. మందారాకు అతీత శక్తివంతమైనది. మందార చెట్టు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా పవర్ని కలిగి ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. ఈ ఆకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన సమస్యల్ని, మన బాధల్ని, మన కోరికల్ని కూడా తీరుస్తుందన్నమాట. కోరికల నుంచి మనని బయటపడేస్తుంది, కుబేరులాగా చేసేస్తుంది. కాబట్టి చేసేసుకోండి. ఈ మందార చెట్టుతో అంటే మందార ఆకుతో మనం ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు ఏంటంటే మనకు మంగళవారంతో కూడి గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహణం మనకేంటంటే కనిపిస్తుందండి, భారతదేశంలో కనిపిస్తుందన్నమాట. అయితే ఈ గ్రహణం 3 గంటలకు ప్రారంభమై 7 గంటలకు ముగుస్తుందన్నమాట. మనకేంటంటే అప్పుడు కనపడకపోయినా 6 గంటల తర్వాత ఈ గ్రహణం కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు, మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదని వేద పండితులు చెబుతున్నారు. అంటే కొంతమంది ఇది మూఢనమ్మకం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మన మంచికే కాబట్టి చూడకపోవటం బెటర్. అలానే కాకుండా తులారాశి వారికి కూడా ఏంటంటే కనుక గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ కన్యా రాశి, మిథున రాశి, కర్కాటక రాశి వీళ్ళందరూ కూడా అండి, సింహరాశి, కన్యారాశి వాళ్ళకందరికీ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు భయపడకండి, ఏం కాదనమాట. గ్రహణం తర్వాత శుచిగా స్నానం చేసి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక చక్కగా దేవుణ్ణి దర్శించుకోండి. ఆ తర్వాత ఏంటంటే బ్రాహ్మణులకు కావచ్చు, పేదవారికి కావచ్చు 1 కిలో బియ్యం కానీ 1 కిలో కందులను కానీ దానం చేయండి. కిలో చేయలేమంటే ఒక అర్ధ కిలోనైనా సరే దానం చేసుకోండి. దానివల్ల ఏంటంటే కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట గ్రహస్థితి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే రేపు గ్రహణం కదా, అయితే 2 పూటలు స్నానం చేయండి. 2 పూటలు స్నానం చేసేసి ఉదయం పూట ఏంటంటే కనుక ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటారు కదా. దీపారాధన చేసిన తర్వాత మందార చెట్టు అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది కదండి. అంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాం. మందార చెట్టు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా శక్తివంతమైనది కదా మందార చెట్టు. మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే కనుక అంటే దైవానుగ్రహం కూడా ఉంటుందన్నమాట. దేవుళ్ళు, దేవతలు ఏంటంటే కనుక మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంచరిస్తూ ఉంటారని కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకే ఒకవేళ మీ ఇంట్లోనే మందార చెట్టు ఉంటే మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు. అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివిటీ అనేది చాలా దూరం అయిపోతుంది అనమాట. అలానే కాకుండా ఎర్ర మందారాలతో మీరు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి చిన్న దీపం పెట్టుకుంటే చాలండి. ఆ తల్లి ఏదో ఒక రూపంగా మీకు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను తీసేస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. అందుకే గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కనుక ఇలా మందారాకు పరిహారం అనేది చేయండి. మందార పూలతో చక్కగా పూజ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏంటంటే ఇంకా ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. మన జీవితంలో మనకు ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయండి. కోరికలు ఏంటంటే తీరక మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కోరికల్ని తీర్చుకోవడానికి మందార చెట్టు అనేది ఉపయోగపడుతుంది. ఈ మందార చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా, ఇందులో ఒక అద్భుత శక్తి దాగుంటుందన్నమాట. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున ఈ విధంగా పరిహారం చేయడం వల్ల తప్పకుండా మన పరిహారం అనేది సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకే మీరు ఏం చేయనంటే కనుక దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం, తీసుకెళ్లే పరిహారం అనేది మాకు పనిచేయాలి, అద్భుతమైన ఫలితాలు రావాలని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ మందార ఆకును కోసుకొని తెచ్చుకోండి. అంటే కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి. ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కదా, అందుకే క్లీన్ చేయండి. ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి. ఏ కోరిక అయితే మీరు కోరుకుంటారో ఆ కోరిక ఏంటంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మనం ఏంటంటే 10 కోరికలు కోరకూడదండి. ఈ మందారాకు పరిహారం అనేది మనకు పనిచేస్తుందని మనం 10 కోరికలు కోరుకున్నామనుకోండి, అవి ఏంటంటే పనిచేయవన్నమాట. మీకు ఏది ముఖ్యమో అదే కోరుకోండి. అలా కోరుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఇది ఇంట్లో కూడా చేయొచ్చు, లేదంటే కనుక మీరు బయట కూడా చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మందారాకు పైన మీరు
ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు మసూర్ దాల్ అంటాం కదా, అది పోసేయండి. ఆ తర్వాత చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టండి. పెట్టేసి మీ కోరిక కోరుకోండి. కోరుకున్న తర్వాత అదేంటంటే చక్కగా ఆకుతో సహా మడత పెట్టేసి ఆవులకు పెట్టండి. ఆవులు సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకేంటంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మన సుడి తిరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే జరగాలనుకుంటామో అది జరిగే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఎందుకంటే మందార ఆకుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. అంత పవర్ని కలుగుంటుంది ఈ ఆకు. అతీత శక్తివంతమైన ఆకు కాబట్టి దీనితో మనం ఏది చేసుకున్నా కానీ ఫలితాలు రాకుండా పోవు, వస్తాయని మనకు శాస్త్రాల్లో వివరంగా వివరించబడుతుందన్నమాట. అందుకే ఇలా మందార ఆకుపైన బెల్లము పప్పుని పెట్టేసి, ఎర్రపప్పుని ఎర్రకంది పప్పు అంటాం కదా, దాన్ని పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా ఆవుకు తినిపిస్తే సరిపోతుందన్నమాట. మీరే ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుంది. అయితే ఆవుకు పెట్టేటప్పుడు కూడా బలంగా ఏంటంటే కనుక మీ కోరిక కోరుకోండి. అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మనం ఆవుకు పెట్టేటప్పుడు కూడా ఆవుని తాకి ఆవుకు పెట్టాలన్నమాట. నమస్కారం చేసుకుని ఇలా మందార ఆకుతో సహా పెట్టొచ్చండి. మందార ఆకుతో సహా పెడితే చాలా మంచిదండి. ఒకవేళ మందార ఆకు మీరు నేల మీద పెట్టి కూడా గోశాలకు వెళ్తే అక్కడ పెట్టొచ్చు. ఆకు తిన్నా తినకపోయినా ఆవు ఏం కాదు, కానీ మనం పెట్టిన బెల్లము అలానే కాకుండా పప్పు తిన్నదనుకోండి చాలా మంచిదండి. మీ కోరిక తొందరగా నెరవేరుతుందని అర్థం అనమాట. అలానే కాకుండా మీరు ఆకుతో పెట్టినా పర్వాలేదండి, ఖచ్చితంగా మార్పుని మీ కళ్ళతో మీరు చూస్తారనమాట అండి. మీరు ఏంటంటే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు. ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక ఏంటంటే కనుక తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి రేపు గ్రహణము అలానే కాకుండా ఏంటంటే మంగళవారం కూడా ఉంది కదా, అయితే తప్పక ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఏంటంటే కనుక రిజల్ట్ పొందండి. మందార ఆకే కదా, దానివల్ల ఏం జరుగుతుంది, మందార ఆకు వల్ల మాకేమవుతుంది అని ఇలా మాత్రం అనుకోకండి. తప్పకుండా ఏంటంటే మీరు అంటే మనకు నమ్మకం ఉండాలి కదండి, ఏది చేయాలన్నా మనకు నమ్మకం ఉండాలి. అలాంటప్పుడు ఫలితాలు అధికంగా వస్తాయి కాబట్టి మనం నమ్మకంతో చేసుకోవాలి. అలా మనం నమ్మకంతో చేసుకుంటేనే తొందరగా ఫలితం వస్తుంది. ఆవుకు పెడుతున్నాం కాబట్టి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవుకు నమస్కారం చేసుకున్న సమస్త దేవతలకు నమస్కారం చేసినట్టే. ఆవుకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఏంటంటే కనుక ఆహారం పెట్టినట్టే అని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే చెప్పుకుంటూ చక్కగా ఆవుకు పెట్టేసి నమస్కారం చేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా వారం తిరిగే వరకు ఏంటంటే కనుక మీ కోరిక తీరటం, మీరు కుబేరులాగా మారటం, మీ జీవితం మారిపోవటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది. అంటే కోరికలు మెల్లిమెల్లిగా తీరుతాయి, ఒకటేసారి తీరుతాయని ఇక్కడ కూడా చెప్పడం జరగట్లేదు. మెల్లిమెల్లిగా కోరికలు అనేవి ఏంటంటే కనుక తీరటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకే పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి, పరిపూర్ణ నమ్మకంతో చేసేసి రిజల్ట్ అనేది పొందండి. జరుగుతుందంటే జరుగుతుంది, జరగదనుకుంటే జరగదనమాట. మన మీద మనకు నమ్మకం ఉండాలి. అలాంటప్పుడు ఫలితాలు అధికంగా వస్తాయి. అలానే కాకుండా రేపు చాలా చాలా శక్తివంతమైన గ్రహణం, అలానే కాకుండా పౌర్ణమి కూడా చాలా పవర్ఫుల్ అనమాట అండి. అస్సలు వదులుకోకుండా మీరు ఈ మందారాకు పరిహారం అనేది చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే అంటే కోరికలన్నిటిని కూడా తీర్చేసుకోండి. అలానే కాకుండా మీరు కుబేరులాగా మారండి, దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు గ్రహణం కదా, అయితే ఇంట్లో ఉదయం పూట దీపం పెట్టినప్పుడు కూడా మనం దీపం అంటే పెట్టిన తర్వాత కొండెక్కుతుంది కదండి, అలా కొండెక్కిన తర్వాత వదిలేయండి. ఆ తర్వాత మీరు ఉదయం పూట దీపం పెట్టేటప్పుడే ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. ఒకవేళ మీరేంటంటే కనుక ఉదయం చేసుకోలేమనుకుంటే సాయంత్రం సంధ్యా సమయం అంటే 7 గంటల తర్వాత గ్రహణం ముగిస్తుంది కాబట్టి ఆ సమయాలలో కూడా పరిహారం అనేది చేయొచ్చు. ఇదేంటంటే 4 వైపుల నుంచి కూడా ధనాన్ని తెచ్చిపెట్టడానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, ధనం లేక నరకం చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం ఏదో ఒక రూపంలో వారి దగ్గరికి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇది కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనదండి, వదులుకోకుండా చేయండి. అంటే మంగళవారం ఉంది కాబట్టి మంగళవారం పూట సాయంత్రం 7 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే అద్భుతాలను చూడొచ్చని పురాణాలలో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అతీత శక్తివంతమైనది కాబట్టి 5 యాలకులు తీసుకోండి. యాలకుల్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. పౌర్ణమి కూడా ఉంది కాబట్టి యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టము. ఈ రోజు ఒక కొత్త చిన్న అంటే యాలకుల ప్యాకెట్ తెచ్చుకోండి. 5 చాలు, పరిహారానికి ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. 5 తీసుకోండి. 5 తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకులను మీరు ఉదయం పూజ చేసేటప్పుడు అమ్మవారి పట్టం ముందు పెట్టుకోండి. యాలకుల వల్ల ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా అంటే కలిసి వచ్చేలాగుంటుంది. అలానే కాకుండా ధనద్వారాలు మూసుకుపోయి ఉంటాయండి. మన యొక్క అరిచేతుల్లో ధనద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయన్నమాట. అలా మూసుకుపోయినప్పుడు మనం ఎంత ప్రయత్నించినా కానీ ధనం అనేది రాదండి, ఐశ్వర్యం అనేది కలగదు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. ధనానికి ఏంటంటే కనుక కొట్టుమిట్టాడుతూ ఉంటాం. డబ్బు లేక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నరకం చూస్తూ ఉంటామండి. రూపాయి కూడా పుట్టదు, అడిగిన వారు కూడా రూపాయి కూడా ఇవ్వక ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా, అందుకే 5 యాలకులు తీసుకోండి. ఈ యాలకులు ధనద్వారాలను తెరిపించి ధనాన్ని రప్పించి మీ జీవితాన్ని మార్చి డబ్బు ఏదో ఒక రూపంలో
4 దిక్కుల నుంచి అంటే నలుమూలల నుంచి డబ్బు ఏదో ఒక అంటే దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తుంది, ఆకర్షించబడుతుంది. అలానే కాకుండా అమ్మవారి పటం ముందు చేస్తున్నాం కాబట్టి ఆ తల్లే ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది, జీవితంలో ఉండే ఇబ్బందులను సమస్యల్ని తీసేస్తుంది అనమాట. ఇలా 5 యాలకులు తీసి పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టి మీకు డబ్బు అంటే కావాలి, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కూడా పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ 5 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకొని అనంతరం వాటిని తీసేసి మీరు బీరువాలో పెట్టుకోవచ్చు. బీరువాలో పెడితే బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. బీరువాలో పెట్టకుండా మీరు ఏంటంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టవచ్చు, అలానే కాకుండా గల్లా పెట్టెల్లో పెట్టుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, ఏదైనా మీరు అంటే బ్యాగ్స్ మెయింటైన్ చేస్తే అందులో కూడా పెట్టుకోవచ్చండి. ఇవి ఏంటంటే నెల 15 రోజులు 2 నెలలు ఉంటాయి. మనకు ఎప్పుడు కూడా పౌర్ణమి వస్తూనే ఉంటుంది కదా, నెలకు ఒకసారి. అప్పుడు పౌర్ణమి వచ్చినప్పుడు చాలా పవర్ని కలిగి ఉంటుంది. పౌర్ణమి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుందండి. అంటే ఒకసారి ఏంటంటే కనుక కొంచెం బలహీనంగా వస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే కనుక బలం అంటే ఎక్కువగా ఉండేలాగా వస్తుంది అనమాట. అంటే చాలా పవర్ని కలిగి ఉండేలాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు యాలకులను పాతవి తీసి పడేసి కొత్త వాటితో మళ్ళీ పరిహారం చేసేసి మన దగ్గర పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి ఆకర్షించబడటం, ధన ద్వారాలను తెరిపించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగించి మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. చక్కగా సాంబ్రాణితో కూడా ధూపం వేయొచ్చు. లేదంటే కనుక మనకు వేపాకులు ఉంటాయి కదండి, వేపాకులు ఒక రకంగా చెప్పాలంటే యాంటీబయాటిక్గా పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. ఎండిపోయిన వేపాకులు ఉంటాయి కదా, వాటిని ఏంటంటే నిప్పుల్లో వేసేయండి. అంటే ఒక 7-8 తెచ్చుకోండి వేపాకులు. అలానే కాకుండా ఏంటంటే మీరు చక్కగా అంటే మనకు వెలుగుతూ ఉంటాయి కదండి బొగ్గులు, చక్కగా ఏంటంటే కనుక ఇలా రెడ్ కలర్గా మారుతూ ఉంటాయి. నిప్పు అనేది అగ్గి రాజేసిన తర్వాత ఇలా నిప్పులు అయిపోయిన తర్వాత మీరేంటంటే కనుక వేపాకు, అలానే కాకుండా సాంబ్రాణి, కొంచెం అంత కర్పూరం పొడి వేసేసి ఇంట్లో అంతా కూడా ధూపం వేయండి. మీ ఇల్లు ఏంటంటే కనుక గ్రహణం తర్వాత ఈ ధూపం వేసిన తర్వాత ఎంతలా అంటే మీకు అనుకూలిస్తుందంటే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేయలేరండి, అంతలా మీకు అనుకూలిస్తుంది అనమాట. అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇంట్లో ధూపం అనేది వేసుకోండి. ఇంట్లో ధూపం వేయటం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. గుగ్గిలంతో కూడా ధూపం వేయొచ్చు, అలానే కాకుండా సాంబ్రాణి ధూపం కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే కనుక మీరు ధూపంలో ఇలా కర్పూరం పొడిని కలుపుకోవచ్చు, మిరియాలను కూడా దంచి వేయొచ్చు, 2 లవంగాలు 2 యాలకులను కూడా కచ్చా పచ్చగా దంచి వేయొచ్చు. వీటి వల్ల ఏంటంటే కనుక లాభమే చేకూరుతుందండి, నష్టం చేకూరుతుందన్నమాట. మేమేం చెయ్యమండి అనుకుంటే నార్మల్గా మీరండి ధూపం అయితే ఇలా ఏంటంటే ధూప్ స్టిక్లతో వేయకుండా అంటే నిప్పులను రాజేసి చక్కగా సాంబ్రాణితో ధూపం వేసుకోండి. ఇంటి పరంగా బాగుంటుంది, మీ పరంగా బాగుంటుంది, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉంటుంది, ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ యొక్క ధూపమే ఏంటంటే మీ ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వేయండి. గ్రహణానికి ముందు వేస్తే ఎలాంటి లాభాలు ఉండవు, కానీ గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసి దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీపం పెట్టుకున్న తర్వాత ధూపం వేసుకోవాలి. అంటే దీపం పెడితేనే వెయ్యాలా అంటే కనుక దీపం పెట్టకపోయినా వేసుకోవచ్చు, ఏం కాదు, పర్వాలేదు అనమాట. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణానికి ముందు అంటే ఆహార పదార్థాలపైనండి దర్బలంటే గరిక అంటాము, దర్బలు అంటాం కదా, అవేంటంటే తినే ఆహారాల అంటే పదార్థాలపైన, నిల్వ ఉండే పచ్చళ్ళపైన, కూరలపైన, అలానే కాకుండా నీళ్ళపైన ఇదంతా కూడా వేసుకోండి. గ్రహణం సమయంలో ఏంటంటే గర్భిణీ స్త్రీలు స్విచ్లు వేయటం కానీ, కొయ్యటం కానీ, తరగటం కానీ, తినటం కానీ ఇలాంటివి చేయకూడదు. అంటే పుట్టబోయే పిల్లలకి ఏంటంటే కనుక మొర్రొస్తుందంటూ ఉంటారు, అంటే చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందండి. కాబట్టి ఎందుకు కోరి మనం కష్టాలు తెచ్చుకునేది, అందుకే మన పెద్దవారు చెప్పిన విధంగా అయితే గ్రహణం సమయంలో ఏంటంటే కనుక నిటారుగా పడుకొని ఉండిపోవాలి. చాలా మంది చెప్తారు కూర్చొని ఉండండి అని, కానీ కూర్చొని ఉండకూడదు. మన పెద్దవారు కూడా ఇదే చెప్తారు, ఇలా సరే ఏంటంటే కనుక స్ట్రేట్గా పడుకోవాలి, నిటారుగా ఏంటంటే కనుక ఇలా అంటే స్ట్రేట్గా పడుకోవాలని చెబుతూ ఉంటారు. అటు ఇటు తిరిగి కూడా పడుకోకూడదని చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు గ్రహణం సమయంలో అటు ఇటు తిరగకుండా, అటు ఇటు కదలకుండా చక్కగా ఏంటంటే కనుక ఒకే దగ్గర పడుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ పనులు చేయకుండా మీరు విశ్రాంతి తీసుకోవటం, ఏది కూడా ఆలోచించకుండా ఉంటే మీకు పుట్టబోయే పిల్లల మీద ప్రభావం అనేది ఉండదని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి తప్పక ఆచరించండి.